ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యొక్క కృపా సమాధానము మీకును మీ కుటుంబములకును మీ బిడ్డలకును మీ సమీపస్తులకు దూరస్తులకు ఈ మాసమంతా ఆయుష్కాలము ఆరోగ్యము దీవెన స్వస్థత సిద్ధపాటు దిద్దుబాటు దేవుడు మీకు అనుగ్రహించి ఆయన రాకడకాయత్తపరచును గాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి 9 నెలలు ప్రభు కాపాడి 10వ మాసంలోనికి మనం ప్రవేశించాం. 10వ మాసానికి దైవజనుడు పెట్టిన పేరు దేవుని బిడ్డలారా దిద్దుబాటు మాసము. డాక్టర్ మార్టిన్ లూథరయ్య గారు బైబిలును బయటకు తీసుకొని వచ్చిన మాసం ఇది. ఈ మాసంలో అనేక మంది సంఘాలలో దిద్దుబాటు కూడికలని, పశ్చాత్తాప ఉపవాస ప్రార్థన కూటములని, ప్రత్యేకమైన కార్యక్రమాలు పెట్టుకొని సంఘాలలో మరి కార్యక్రమాలను జరిపించుకునేటువంటి ఘనమైన ఈ మాసంలో జరుగుతూ ఉంటాయి. కనుక దాచబడిన బైబిల్ గ్రంథాన్ని మరి దేవుడు దైవదాసుడైన డాక్టర్ మార్టిన్ లూథరయ్య గారిని దేవుడు వాడుకున్నారు. బైబిలులో ఉన్న మర్మాలను బయటకు తీసుకురావడానికి దేవుడు దేవదాసయ్య గారిని వాడుకున్నారు. ఈ దినం మనం చెప్పుకోబోయే వాక్యము దిద్దుబాటును గురించి. ఈ దినాన మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధానంలో మనలను మనం దిద్దుకునేటువంటి స్థితిని మనం కలిగి ఉండి మరి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక యాకోబు గారి యొక్క దిద్దుబాటును గురించి ఈ దినము తాను ఎలా దిద్దుకున్నాడో, యాకోబు గారు ఎలాగూ తన కుటుంబాన్ని దిద్దుకున్నాడో, తన ఇంటి వారినందరినీ ఎలాగునా దిద్దుకున్నాడో, ఈ దిద్దుబాటు సంగతులు కొన్నిటిని మనం నేర్చుకుందాం ఈ దినాన వాక్యంలో నుండి. పరిశుద్ధ గ్రంథములు మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ మరి 2వ వచనము నుండి చూసినట్లయితే యాకోబు తన ఇంటి వారితో తన యొద్దనున్న వారి అందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, ఇస్సాకు గారికి దేవుడు 2 కుమారులను ఇచ్చారు. ఒకరు ఏశావు గారు, రెండవ ఆయన యాకోబు గారు. ఈ యాకోబు గారు దీవెనలు అందుకొని ప్రాణభయముతో తాను మరి తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన సహోదరుడు మరి దీవెనలన్నీ దోచుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మార్గమధ్యంలో రాత్రివేళ అరణ్యములో ప్రాణభయముతో ఆ రాత్రి తను ఒక్కడే మరి పండుకున్నాడు కానీ నిద్ర రావడం లేదు. ఆ సమయంలో ఒంటరి వాడైనటువంటి యాకోబు గారికి దేవుని యొక్క దర్శనము కలిగింది. ఈ దేవుని యొక్క దర్శనము ఏమిటి అంటే, పరలోకములో నుండి నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. మరి మనం చూసినట్లయితే ఈ దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్న ఈ దర్శనము దేవుడు అక్కడ మరి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం ఎరిగినటువంటి వారమై ఉన్నాం. ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనంలో యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియక పోయేనే అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారునప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని
తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. చాలండి. ఇక్కడ ఆ యొక్క స్థలానికి యాకోబు గారు పెట్టినటువంటి పేరు బేతేలు, అంతకుముందు లూజు. అయితే ఇక్కడ మరి యాకోబు గారు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఈ రాత్రి దేవుడు దర్శనమిచ్చారు. ఈ యొక్క ఆపదలో ఉన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చారు. యాకోబు గారు ఒక ప్రమాణం చేసుకున్నారు. అదేంటంటే, నేను తలగడగా చేసుకున్న ఈ రాయి దేవుని మందిరం అయ్యిద్ది. మరి ఈ రాయి ఇక్కడ మరి ఆ రాయి మీద తాను నూనె పోశారు, అభిషేకించారు, అభిషేకము జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి యాకోబు గారి జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఒక పనివాడిగా, ఒక దాసుడుగా అనేకమైనటువంటి శ్రమలను యాకోబు గారు అనుభవించారు. అయితే యాకోబు గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో నాతో కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే దేవుడు ఒకరితోనే మాట్లాడతాడని, నేను ఒకరితోనే మాట్లాడతానని దేవుడు ఎక్కడ చెప్పలేదు. దైవజనుడైన దేవదాసయ్య గారు అందరికీ కనబడి మాట్లాడు ననుటయే ఈ మిషను విశ్వాసం. కనుక ఇక్కడ మనం చూస్తే దేవుడు మరలా యాకోబు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబు గారు ఒకవేళ మరిచిపోయి ఉండవచ్చు, లేదా యాకోబు గారు మార్గము ఎక్కడ తప్పిపోతాడోనని చెప్పి దేవుడు మరలా యాకోబు గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు గారితో మాట్లాడుతూ ఉంటే యాకోబు గారు తన యొక్క స్థితిని సరి చేసుకుంటూ ఉన్నాడు. నేటి దినాన దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, సృష్టి ద్వారా పరిస్థితులను బట్టి దేవుడు మనతో మాట్లాడతారు. అయితే మాట్లాడినప్పుడు మనం దేవునికి లోబడవలసిన వారమై ఉన్నాం. లోబడితేనే లోటులు తీరతాయి, లోబడకపోతే లోటులు సరవ్వవు. లోబడాలి. ఎవరికి లోబడాలి అంటే దేవునికి లోబడాలి. యాకోబు గారు ఇక్కడ అదే చేశారు. దేవుడు చెప్పిన మాటకి యాకోబు గారు లోబడ్డాడు. నిజమే దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల మాటకు లోబడినటువంటి బిడ్డల యొక్క ఆశీర్వాదం మనం చూస్తాం, లోబడని బిడ్డల యొక్క స్థితిని కూడా మనం చూస్తాం. అయితే ఏ వ్యక్తిలోనైనా సరే లోపములు సరవ్వాలి అంటే లోబడే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అనగా క్రైస్తవ విశ్వాసులముగా దేవునికి మనము లోబడవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ యాకోబు గారు కూడా తను దీవించిన దేవుడు, తన శ్రమ దినాన తోడయ్యున్న దేవుడు, తనను ఆదరించిన దేవుడు, తను ఒంటరిగా వెళ్ళి ఇప్పుడు బలమైన జనముతో తిరిగి వచ్చుచున్నటువంటి ఈ యొక్క మరి దేవుని బిడ్డలారా యాకోబు గారు లోబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో మనలో దిద్దుబాటు జరుగుద్ది. చూడండి, ఒంటరిగా వెళ్ళాడు యాకోబు గారు, బలమైన జనముగా తిరిగి వస్తూ ఉన్నారు. భక్తులు పాటలో రాశారు కదా, వానిలో ఒంటరి అయినా వాడు 10,100 లగును, ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైన జన మగును, లెమ్ము తేజ ప్రియుము నీకు వెలుగు వచ్చియున్నా. కనుక మనమున్న స్థితిలో నుండి మనం ఏం చేయాలి అంటే లేవడం నేర్చుకోవాలి. ఇక్కడ వాక్యములో దేవుని బిడ్డలారా, యాకోబు గారు బేతేలునకు అనగా దేవుని మందిరానికి అనగా ఇది భయంకరమైనటువంటి స్థలము, దేవుని బలిపీఠము కలిగినటువంటి స్థలము, దేవుడు మాట్లాడినటువంటి స్థలము, దేవుని సన్నిధి కలిగినటువంటి స్థలము. ఈ స్థలములోనికి వెళుతున్న యాకోబు గారు దేవుని యొక్క శక్తి ఏమిటో తెలుసు, దేవుని యొక్క మాట యొక్క బలమేమిటో తెలుసు. దేవుని మాటకు లోబడినప్పుడు, దేవునితో ప్రమాణం చేసుకున్నప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమిటో ఎవరికి తెలుసు అంటే యాకోబు గారికి తెలుసు. కనుక ఈ యాకోబు గారే తన కుటుంబంతో తను ఏమంటూ ఉన్నాడు అంటే, ఈ దినాన నీ కుటుంబంతో నీవు నేను మనము ఒక యాకోబు గారి వలె దిద్దుబాటు చేసుకోవాలి.
కనుక ఇక దిద్దుబాటు నీకు ఆలస్యమైతే నీవెప్పుడు సిద్ధపడతావు? కనుక దిద్దుబాటు నీకు ఆలస్యం కాకూడదు. చూడండి, అందరూ పని చేసుకుంటున్నారు అనుకోండి, అందరూ కోత కోసుకుంటున్నారు అనుకోండి, నేను ఇప్పుడు కోసుకోలే, ఒక నెల తర్వాత కోసుకుంటాను అంటే కుదురుద్దా? కుదరదు. ఆ పంట నీకు దక్కుద్దా? దక్కదు. ఆ పంట నీకు ఇంటికి వస్తుందా? దాని ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావా? అనుభవించు. దేవుని బిడ్డలారా, కాలయాపన చెయ్యకుండా యాకోబు గారు చేయించున్నటువంటి ఒక బాటు లేదా ఒక సిద్ధపాటు ఏమిటి అంటే, దిద్దుబాటు ఏమిటి అంటే, చదువుకుందాం. ఇక్కడ యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారి అందరితోనూ మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనం వెళ్ళుతున్న స్థలము ఏదో కొండల్లో గుండా మనం వెళ్ళడం లేదు. ఇంతకుముందు కొండల్లో గుండా వచ్చాం, పొలాల్లో గుండా వచ్చాం, ఎడారుల్లో గుండా వచ్చాం. అయితే మనం ఎక్కడికి ఎలాగు వెళ్ళినా కూడా ఇప్పుడు మనం వెళ్ళేటువంటి స్థలమే అది పరిశుద్ధమైన స్థలం. బేతేలుకు వెళుతున్నాం, దేవుడు మాట్లాడే స్థలములోనికి వెళుతున్నాం. అందుకే ఈ స్థలములోనికి మనం వెళుతున్నాం కదా, కనుక తన కుటుంబంతో చెప్తున్నాడు, తన దగ్గర ఉన్న వారితో చెప్తున్నాడు. మిమ్మును మీరు మరి పరిశుద్ధపరుచుకొని మిమ్మును మీరు మీ వస్త్రములను, దేవుని బిడ్డలారా ఇక్కడ అనే మాట ఏంటి అంటే, చూడండి, మీ యొద్ద ఉన్న అన్యదేవతలను పారవేసి ఏం పారేయాలి? ఏం పారేయాలి? అన్య దేవతలను అనగా ఇంటిలో ఉన్నయే కాదు, ఒంటిలో ఉన్న వాటిని కూడా తీసివేయాలి. ఇంటిలో ఉన్న వాటిని తీసివేయడం ఈజీయే. దేవుని బిడ్డలారా, ఇంటిలో ఉన్న వాటిని ఏముంది, ఊరకే తీసివేయచ్చు. కానీ ఇంటిలో ఉన్న వాటి కంటే కూడా చూడండి, ఎక్కడున్న వాటిని తీసేయాలి? ఒంటిలో అనగా హృదయములో ఉన్న వాటిని తీసివేయాలి. కనుక ఇప్పుడు మీ అన్నిటిని కూడా మీరు పారవేయండి అని చెప్పి ఇక్కడ చెబుతూ, దేవుని బిడ్డలారా, యాకోబు గారు అనే మరొక మాట ఏమిటంటే, మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను కూడా మీరు మార్చుకోండి. ఏం మార్చుకోవాలి? వస్త్రం మార్చుకోవాలి. ఎందుకు ఈ వస్త్రం అంటే, ఇక్కడ ఒకటి హృదయాన్ని శుద్ధి చేసుకోవడం, రెండోది వస్త్రం మార్చుకోవడం. అనగా ఈ వస్త్రము, ఈ హృదయము, దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధపరుచుకోవలసిన వారమై ఉన్నాం. అప్పుడే దిద్దుబాటు. కనుక మన వస్త్రములు అనగా, ఈ వస్త్రం అనగా లోక సంబంధమైన, అందుకే దేవుని బిడ్డలారా పురుషోత్తం చౌదరి గారు రాస్తారు, అనీతి వస్త్ర మెడలించెను యేసునాదు రక్తమున ముంచెను వినూత్న యాత్ర మీద నీయెన్నడు గణవినం ప్రేమ నాకు చూపెను. కనుక ఇక్కడ అనీతి వస్త్రం అనగా ఈ వస్త్రము ఏ వస్త్రము అంటే అనీతి సంబంధమైన వస్త్రం. కనుక ఈ వస్త్రంలో ఏముంది అంటే అనీతి అనేటువంటిది ఉంది, పాపం అనేటువంటిది ఉంది, స్వార్థం అనేటువంటిది ఉంది, భూ సంబంధమైనటువంటిది ఉన్నది. కనుక ఈ వస్త్రాలను మనం ఏం చేయాలి అంటే మార్చుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ రెండవది, మీ హృదయములను మీరు శుద్ధి చేసుకోండి అని చెప్పి దేవుని బిడ్డ యాకోబు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళుతున్నాం అంటే బేతేలుకు వెళుతున్నాం. చెప్పాలి, ఎక్కడికి వెళుతున్నాం? బేతేలుకు వెళుతున్నాం. బేతేలు అనగా దేవుని మందిరానికి వెళుతున్నాం. అందుకే ప్రసంగి గారి గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుంటాం, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మామూలు స్థలం కాదు, అది పరిశుద్ధమైన స్థలం, అది పరిశుద్ధపరిచేటువంటి స్థలం, అది పాపము ఉండనటువంటి స్థలము, అది దేవుడు ఉండేటువంటి స్థలము. కనుక ఆ స్థలములోనికి దేవుని బిడ్డలారా తన కుటుంబాన్ని దిద్దుబాటు చేసుకుంటూ ఉన్నాడు. ఈ దినాన నీవు నేను మనం కూడా దిద్దుబాటు చేసుకునే వరుసలోనికి మనం రావాలి. కనుక దిద్దుకోవాలి. అందుకే దైవజనులు అన్నారు, దిద్దుకొనుము నిన్ను నీవే దిద్దగలవు సభను. అనగా మనల్ని మనం దిద్దుకోవాలి. దిద్దుకునేవారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, దిద్దుకోకపోతే దీర్ఘకాల చింతలో ఉండిపోతారు. అనగా చింత అనగా శ్రమ, చింత అనగా వ్యాధి, చింత అనగా అవమానము, చింత అనగా దేవుని బిడ్డలారా ఈ భూలోకంలో అనేకమైనటువంటివి. కనుక వాటి నుండి నీవు తప్పించుకోవాలి అంటే ప్రభువు బిడ్డగా మనం బ్రతకాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా అందుకే ఇక్కడ
మరి నిర్గమాకాండంలో కూడా మీరు చూసినట్లయితే 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వస్తారు. అయితే ఇక్కడ దేవుడు దైవజనుడైన మోషే గారికి ఒక ప్రత్యేకమైన క్రమాన్ని చెప్తాడు. ఏమిటో ఆ క్రమాన్ని మనం చదువుకుందాం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఏం ఉతుక్కోవాలి? బట్టలతో పాటు నీ హృదయాన్ని కూడా ఉతుక్కోవాలి. పైకి వస్త్రాలే కాదు, దేవుని బిడ్డలారా, ఉతకవలసినది ఏమిటి అంటే హృదయాన్ని, అనగా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. కనుక ఆయన శరీర రక్తాలు అందుకోవడానికి వచ్చిన దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మనము మన హృదయాన్ని మనం ఏం చేయాలి అంటే శుద్ధి చేసుకోవాలి. కనుక హృదయము శుద్ధి లేకపోతే దేవుని బిడ్డలారా, దేవుని హృదయముగా, దేవుని బిడ్డలారా, మన హృదయమే దేవునికి ఆలయముగా మార్చబడదు. కనుక దేవుని ఆలయముగా మన హృదయం మార్చబడాలి అంటే చూడండి, మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. కనుక ఈ హృదయమే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే హృదయము మోసకరమైనది, అది ఘోరమైన. కనుక ఈ ఘోరమైన వ్యాధి అనగా చూడండి, అనేక రకములైన వ్యాధులు ఉన్నాయి. చూడండి, ఘోరమైన వ్యాధి అంటే ఏ మనిషి భరించలేనటువంటి వ్యాధి, ఎవరు కూడా కంటితో చూడలేనటువంటి వ్యాధిని ఏమంటారు అంటే ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధే పాపమనే వ్యాధి. కనుక ఈ పాపం అనే వ్యాధి అది దేవుని బిడ్డలారా మనిషిలోనికే అనేక విధాలుగా అది ఏం చేస్తుందంటే ఒక కొరుకుడు పుండులాగా ప్రవేశిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ పాప అందుకే దేవుని బిడ్డలారా దైవజనులు పాటలో చెప్పారు, పాప వృత్తిని మానుకొను మీ మనసా శాపాలు నరకంబు సహింప లేవు. పాప వృత్తిని మానుకొను మీ. కనుక ఏం మానుకోవాలి అంటే పాపముననేటువంటిది, పాపము బహు భయంకరము. అందుకే పాపమట దేవుని బిడ్డారా చూడండి, తను చేసిన వారినట పట్టుకుంటుందట. అందుకే పాపమును మనం విడిచిపెట్టవలసిన వారమ. ఇక్కడ యాకోబు గారు తన్ను తాను శుద్ధి చేసుకున్నారు. ఇక్కడ మోషే గారు కూడా తన ప్రజలైన వారిని సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వస్తాడు. ఒక మేరని ఏర్పాటు చేయి, ఒక ప్రత్యేకతని ఏర్పాటు చేయి. మరి 70 మంది పెద్దలకు ఒకటి, అలాగే ప్రజలకు ఒకటి, నీ ఒక చోట ఉండని మేరను దేవుని బిడ్డలారా మరి ఏర్పరిచిన వారై ఉన్నారు. ఎందుకు అంటే ఇది ప్రత్యేకమైనటువంటిది. కనుక మన దేవుడు ప్రత్యేకత కలిగినటువంటి వాడు. కనుక నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనము ఏం చేసుకోవాలి అంటే వాక్యముతో మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. కనుక దేవుడు నీకేమిచ్చాడు అంటే వాక్యం ఇచ్చాడు. బైబిల్ ఉంటేనే కాదు, కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి దేవుని బిడ్డలారా మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే శుద్ధి చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ వాక్యమే మనల్ని శుద్ధి చేస్తుంది. అయితే వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, దేవుడు మరి ఒక మాట చెప్తారు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి. చూడండి, నిర్గమాకాండము 30వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూసినట్లయితే దేవుడు ప్రత్యక్షపు గుడారములో బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగు కొనవలెను. కనుక దేవుని బిడ్డలారా నిర్గమాకాండం 40వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చదువుకుని ఈ వాక్యాన్ని మనం అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారములోనికి తోడుకొని వచ్చి వారికి నీళ్లతో స్నానము చేయించి అహరోను యాజకుడుగునట్లు అతనికి చాలు. ఇక్కడ స్నానము చేయించి అని ఇక్కడ 30వ అధ్యాయంలో కాళ్ళు చేతులు కడుగుకొని, ఎందుకు ఏం చేయాలి అంటే నీ కాళ్ళు చేతులు కడుక్కోవాలి.
ఎక్కడికి వచ్చేటప్పుడు అంటే ఆత్మ సంబంధముగా దేవుని మందిరములోనికి వచ్చేటప్పుడే, దేవుని మందిరములోనికి వచ్చిన మనమే ఇక్కడ ఏమున్నాయంటే నీళ్లున్నాయి. ఎక్కడంటే బలిపీఠము దగ్గర. అనగా ఈ బలి అర్పించేటప్పుడే దేవుని బిడ్డలారా మనందరం కూడా ఏం కడుక్కోవాలి అంటే ఈ కాళ్ళను, ఈ చేతులను దేవుని బిడ్డలారా మనల్ని మనం ఏం చేయాలి అంటే కడుక్కోవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ కడుక్కోవడం అనగా దేవుని బిడ్డలారా మనలను మనం శుద్ధి చేసుకోవడం. చూడండి, విశ్వాసి యొక్క మరి నడకల గురించి చెప్తూ నేను చెప్పే వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నాం. కనుక చేతులు అనగా మన క్రియలు, అలాగే నడక అనగా మన యొక్క ప్రవర్తన, పాదములు అనగా మన పాదములు, మన నడకను మనం శుద్ధి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా మన నడక మనం ఎలా నడుస్తున్నాం? దేవుని సంబంధంగా నడుస్తున్నామా? వాక్య సంబంధంగా నడుస్తున్నామా? వాక్య ప్రకారమైన నడక మనం నడుస్తున్నామా? దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ సంబంధమైన నడక మనం నడుస్తున్నామా? జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా చూడండి, మరి ఒకటి చేతలు అనగా మన క్రియలు. ప్రియ దేవుని బిడ్డలారా మన క్రియలు సరిగా లేకపోతే, అందుకే విశ్వాసము లేని క్రియలు ఏమన్నాడు? మృతము అన్నాడు. కనుక మన క్రియలలో ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాస సంబంధమైన క్రియలు మనం కలిగి ఉండాలి. అందుకే ఆ క్రియలు కలిగి ఉండడానికే ఇక్కడ యాకోబు గారు చెప్తా ఉన్నాడు, మిమ్మును మీరు శుద్ధి చేసుకోండి. మోషే గారితో దేవుడు చెప్తా ఉన్నాడు, మిమ్మును మీరు శుద్ధి చేసుకోండి. 2 దినాలు 3వ దినాన మనం దేవుని సమీపించాలి. ఈ 2 దినాలు మిమ్మును మీరు శుద్ధి చేసుకోండి అనగా దేవుని బిడ్డలారా ఇంకా నీవు నేను మనం ఆలస్యం చేస్తే ఆయన రాకడ సమీప కాలములో ఉన్నది. దేవుడు వెండి బంగారముల కంటే శ్రేష్టమైన వాక్యాన్ని మనకిచ్చిన వారై ఉన్నారు. ఈ వాక్యము దేవుని బిడ్డలారా బయటికి రావడానికి, ఈ గ్రంథంలో ఉన్న సంగతులు బయటికి రావడానికి భక్తులైనటువంటి వారు ఎంతో శ్రమపడి, కొరడాలతో కొట్టబడి, అవమానాలు పొంది, నిందలు పొంది ఈ వాక్యాన్ని మనకిచ్చారు. కనుక ఈ వాక్యం యొక్క లోతును నీవు గమనించుకొని మనలను మనం ఏం చేయాలి అంటే కడుక్కొనవలసిన వారమైనాం. కనుక ఎలాగూ మనం కడుక్కోవాలి అంటే మూటి ద్వారా మనం కడుక్కోవాలి. అదేమిటి అంటే ఒకటి రక్తము ద్వారా మనం కడగబడగలుగుతాం, రెండవది వాక్యము ద్వారా కడగబడగలుగుతాం, మూడవది ఆత్మ ద్వారా మనం కడగబడగలుగుతాం. కనుక రక్తము అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమే దేవుని బిడ్డలారా మనందరి యొక్క పాపములను కడిగి వేయుట కొరకే ఆయన కల్వరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్య నీ కొరకు వేలాడి, నీ పాపము నా పాపము వ్యాధి శిక్ష భారములన్నీ ఆయన తన మీద వేసుకొని మనల్ని ఏం చేయటానికి వచ్చారంటే ఆయన కడగటానికి వచ్చారు. ఆయన రక్తమే చూడండి మనలను, మన పాపములను కడగగలిగినటువంటి పాపం. మరి అంత విలువైన అమూల్యమైన రక్తం పేతురు గారి పత్రికలో మనం చదువుకుంటాం. మీ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు, అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి రక్తం, ఆ గొర్రె పిల్ల రక్తములో మనందరం కూడా కడగబడాలి. ఆయన రక్తమే అమూల్యమైన రక్తము, నిన్ను కడిగి వేయగలిగిన రక్తం. నీ ఆలోచనలు కడుక్కుంటున్నావా? నీ బుద్ధిని కడుక్కుంటున్నావా? నీ మనసును కడుక్కుంటున్నావా? నీ చేతులను కడుక్కుంటున్నావా? నీ ప్రవర్తన కడుక్కుంటున్నావా? నీ నిలువెల్ల కూడా కడుక్కోవడానికి. అందుకే పురుషోత్తం చౌదరి గారు నా పాటను వచ్చుచున్నాననే పాటలు రాస్తాడు. మసిబొగ్గు వల్లే నామా నసమెల్లగా పేదోషామోహములు మాత్సాలై అసితమగు ప్రతి దాగుదుడు అనుగసటు పవిత్ర పరపను నసులిడుని రక్తమే యని మసలకిప్పుడు సిలువనిదే గాని. నీ సిలువ లేకపోతే నేను మసిబొగ్గు వంటి వాడు. మసిబొగ్గులో తెలుపు ఏమన్నా ఉంటుందా? మసిబొగ్గులో తెలుపు ఏమైనా ఉంటుందా? నాలో అంత పాపం ఉంది, నాలో అంత అపవిత్రత ఉంది, నాలో అంత దోషం ఉంది, నాలో అంత అతిక్రమం ఉంది.
ధ్యానం చేసుకుంటూ పాడండి. మసిబొగ్గు వలే నామా నసమెల్ల పేదో శాస మోహములు మాత్సాలై హసితమగు ప్రతి నాగుదుడువను గసటు గడిగి పవిత్ర పరపను నసులిడుని రక్తమే అని మసలకి పొడు సిలువనిదే గాని. ఆయన సిలువ మోసిందే నీకోసం, ఆయన రక్తం కార్చిందే నీకోసం, ఆయన వేదన పొందిందే నీకోసం, ఆయన శ్రమ పడిందే నీకోసం. ఆయన కార్చిన రక్తం చూడండి. చాలామంది భర్తకు రక్తం ఇవ్వాలంటే భార్యకి రక్తం ఇవ్వాలంటే భర్త, తల్లికి రక్తం ఇవ్వాలంటే బిడ్డలీరు. వద్దులయ్యా కొనుక్కుందామంటారు. అమ్మా వద్దు కొనుక్కుందాం అంటారు. ఎంత అయినా కొనుక్కుందాం అంటారు. కానీ యేసయ్య నీకు ఇచ్చిన రక్తం ఏ అన్న, ఏ తమ్ముడు, ఏ తల్లి, ఏ తండ్రి ఎవ్వరు కూడా చెయ్యని గొప్ప త్యాగం యేసయ్య నీ కొరకు చేస్తే, ఆయన రక్తంలో రెండవది ఆయన రక్తమే నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, అమూల్యమైనటువంటి రక్తం. కనుక దేవుని బిడ్డలారా, ఆ రక్తంలో కడగబడవలసిన వారమై ఉన్నాం. రెండవది వాక్యము ద్వారా మనం కడగబడాలి. వాక్యాన్ని నీవు ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు. నీ దేవుని బిడ్డ చిక్కులో ఉన్నావా, బాధలో ఉన్నావా, అసలు నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదా? కొంతమందిని కొన్ని కార్యక్రమాల్లో నువ్వు ఆగు అంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లలని. కొంతమందిని ఏమంటారంటే భర్త లేరని ఆగంటారు. ఎవరు నిన్ను లక్ష్య పెట్టినా, లక్ష్య పెట్టకపోయినా, ఎవరు నిన్ను తక్కువగా చూసినా, ఎవరు నిన్ను తేలిగ్గా చూసినా, నీ వాక్యం నీకుంది. వాక్యాన్ని నువ్వు గౌరవించు, వాక్యాన్ని నువ్వు ప్రేమించు, వాక్యాన్ని నువ్వు ధ్యానించు. కనుక ఈ వాక్యం వల్ల ఏం చేస్తుందంటే శుద్ధి చేసేది. దేవుని బిడ్డ, వాక్యం అమూల్యమైనది. లోకంలో మనం ప్రేమించే వెండి కన్నా, బంగారం కన్నా, ధనం కన్నా, ధనధాన్యాదుల కన్నా, పదవుల కన్నా, గౌరవాల కన్నా గొప్పది వాక్యం. కనుక వాక్యము, దేవుని బిడ్డలారా, వాక్యముతో మనం కడగబడవలసిన వారమై ఉన్నాం. ఈ రెంటి ద్వారా నువ్వు కడగబడితే దేవుని ఆత్మ ద్వారా మనం కడగబడతాం. అందుకే ఇక్కడ యాకోబు గారు అంటున్నాడు, మీ వద్ద ఉన్న వాటిని తీసి బయట పారవేస్తున్నావా? మనలో ఏ అతిక్రమం దాగి ఉందో, ఏ అబద్ధం దాగి ఉందో, ఏ మోసం దాగి ఉందో, ఏ పరిస్థితి మనలో దాగి ఉందో, దాగి ఉన్నది అంతా కూడా దారి పట్టుకుని బయటికి వెళ్ళిపోవాలి అంటే దైవ సన్నిధిలోనికి రావాలి. జ్ఞాతవ్యంలో తండ్రి గారు రాశారు, మనలో దాగి ఉన్నదంతా దారి పట్టుకుని అది వెళ్ళిపోవాలి అంటే ఎక్కడికి రావాలి? దైవ సన్నిధిలోనికి రావాలి. ఎప్పుడైతే ఏ విశ్వాసి హృదయంలోనైతే దైవ సన్నిధి ఉంటుందో, ఏ విశ్వాసి హృదయంలో వాక్యము ఉంటుందో, దేవుని బిడ్డలారా, వారికట్ట ప్రతి నిమిషము దిద్దుబాటే జరుగుద్దట. దేవుని వాక్యంలో ముందుకు మనం వెళ్ళినట్టయితే దేవుని బిడ్డలారా చదువుకుందాం. ఇక్కడ ఈ యొక్క దిద్దుబాటును బట్టి మనకు జరిగేది ఏంటి అంటే నిర్మలమైన మనస్సాక్షి. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ హృదయము శుద్ధి ఉంటే హృదయాన్ని బట్టట దేవుడు దీన హృదయాన్ని ఇస్తాడట. దీన హృదయం కలిగిన వారు దాన హృదయం కలిగి ఉంటారంట. దాన హృదయం కలిగిన వారు గాన హృదయం కలిగి ఉంటారంట. గాన హృదయం కలిగిన వారు స్తుతించే హృదయం కలిగి ఉంటారట. చెప్పండి అమ్మా. గాన హృదయం కలిగిన వారు స్తుతించే హృదయం కలిగి ఉంటారు. ఒక్కటి నువ్వు సంపాదించుకుంటే,
అందుకే యేసు ప్రభు వారు అన్నారు, దేవుని బిడ్డలారా ఏమన్నారంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని. కనుక దేవునిని చూడడం, అందుక ఆయనను చూచిన. కనుక ఏది సరిగా లేదో, ఏ పరిస్థితి సరిగా లేదో మరి చూడవలసిన ఆయన్ని మనం చూడవలసిన వారమై ఉన్నాం. అటు చూడకుండా ఇటు ఇటు అటు అటు ఇటు చూస్తే ఏమీ ఉండదు. మనుషులను నమ్ముకొనుట కంటే ఆశ్రయించడం. దేవుని బిడ్డ, ఒకవేళ ఒక మనిషి దగ్గర నువ్వు గొప్పగా ఆశించవచ్చు, ఆ మనిషి దగ్గరికి వెళ్తే అప్పుడు నువ్వేమైపోతా? నువ్వు పెంచుకున్న ప్రేమ ఏమైపోద్ది? నువ్వు ఆ మనిషి కోసం పడిన ప్రయాసం ఏమైపోద్ది? జాగ్రత్త. దేవుని నువ్వు ప్రేమిస్తే, వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే, వాక్యాన్ని నువ్వు గౌరవిస్తే, అందుకే ఇక్కడ గౌరవం కలిగిన యాకోబు గారు అంటున్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మీ ఇంటనున్న వాటినన్నిటి, ఆయన యాకోబు గారు మీ వద్ద ఉన్న వాటిని అన్నాడు. మన ఇంట ఉన్న వాటిని మనం తీసేసాం, హృదయంలో ఉన్న వాటిని తీసివేయగలుగుతున్నావా? పగ, అసూయ, ద్వేషము. మీకు పుస్తకం దొరికితే గనక ఒక పుస్తకం పేరు చెప్తాను, మీరు చదవండి ఆ పుస్తకాన్ని. హృదయ దర్పణము. చెప్పండి, హృదయ దర్పణం. కనుక ఈ హృదయ దర్పణాన్ని కనుక మీరు చదివితే, ఈ హృదయంలో దేవుని బిడ్డలారా అనేకమైనటువంటివి ఆ హృదయంలో చేరి హృదయాన్ని ఏం చేస్తాయి? పట్టి పీడిస్తాయి. కనుక దేవుని బిడ్డలారా, ఈ దిద్దుబాటులో మనం చూసినట్లయితే మనము ఈ యొక్క మరి మనలను మనం కడుక్కుంటే దేవుని బిడ్డలారా చూడండి, మనకు దొరికేది ఏమిటంటే మరి చూడండి, నిర్మలమైనటువంటి మనస్సాక్షి. అనగా ఈ నిర్మలమైన మనస్సాక్షి అనగా, నిర్మలము అనగా తెలుపు అనగా శుద్ధి చేయబడినటువంటి హృదయము. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం మీరు చూడండి ఒక్కసారి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును. చూడండి, ఇక్కడ ఏ ఉదకం అంట? నిర్మలమైన ఉదకం. అనగా ఈ నిర్మలమైన ఉదకములోనికి దేవుని బిడ్డలారా వచ్చినప్పుడు మనకేమొచ్చుద్దంటే నిర్మలమైన మనస్సాక్షి. అనగా కల్మషం లేకుండా, కపటం లేకుండా, మోసం లేకుండా, అబద్ధం లేకుండా, మాయ లేకుండా దేవుని బిడ్డలారా ఉండేటువంటి. చూడండి, లోకంలో ఎక్కడ చూసిన మాయా మోసమే. దేవుని బిడ్డలారా చూడండి, ఎక్కడ చూసినా దేవుని బిడ్డలారా మోసం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా మనుషులు మోసపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా చూడండి, ఎవరిని మోసం చేసినా ఎవరిని మోసం చేయలేము, దేవుని మోసం. అనగా ఆయన నేత్రము, ఆయన కన్ను చూస్తూ ఉంది. మొదట నీవు ఆయనకు భయపడితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకే నీవు భయపడుతూ ఉంటే దేవుని బిడ్డలారా, ఆయన భయము నీ యందు ఉంటే నీవెప్పుడు వర్ధిల్లుతావు. చూడండి, అట్టి స్థితి దేవుడు దయచేయువారై ఉన్నారు. కనుక వాక్యంలో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీర్తన గ్రంథము 24వ అధ్యాయం మీ అందరికీ తెలిసిన వాక్యమే. 24వ అధ్యాయము 3-4 వచనాల్లో మన యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను హృదయమును. కనుక నిర్దోషమైన చేతులు అనగా, నిర్దోషమైన చేతులు అనగా ఏ దోషము లేనటువంటి చేతులు. అందుకే మార్టిన్ లూథర్ గారు ఒక మాట చెప్పారు. అయ్యగారు రాశారు ఆ మాట. మార్టిన్ లూథర్ గారిని చాలా గొప్పగా హెచ్చించారు అయ్యగారు. చాలా పాఠాలు అయ్యగారు రాశారు మార్టిన్ లూథర్ గారి గురించి. దేవుని బిడ్డలారా ఈ మాసం అంతా కూడా ధ్యానించుకుంటే ప్రకటన గ్రంథంలో, పరమగీతంలో, జ్ఞాతవ్యాల్లో దేవుని బిడ్డలారా చాలా వర్తమానాలు మన తండ్రి గారు మనకిచ్చారు. దేవునికి ఈ మహిమ కలుగును గాక. ఆమె చూడండి, మీ దగ్గర ఒక పుస్తకం ఉంటే, ఆ సన్నిధి క్రమాలు అనే పుస్తకం ఉంటే, సాతాను ఎదిరింపుల్లో 13వ భాగం మీరు చదవండి ఒక్కసారి.
చాలండి అమ్మ, కూర్చోబెట్టి పిల్లలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో ఎవరు తీసినట్లేదా? ఉన్నాయా పుస్తకాలు? ఉన్నాయా? సన్నిధి క్రమాల పుస్తకాలు ఉన్నాయా? చూసారా మీరు? అమ్మ, సాతాను ఎదిరింపులు చూడరా. సాతాను ఎదిరింపుల పుస్తకంలో, చిన్న పుస్తకంలో 13 చూడండి, 13వ దానిలో చూడండి. అందరూ ఒకసారి చూడండి. యేసునామా దారులందరూ ఎంతో ధన్యులు, వారు బాసురమైనటి స్థితిలో బ్రతుక జ్యోతురో యాకోబు వలెనే. చాలండి, ఇక్కడ చదువుకుందాం, ఆ పాట చదువుకుందాం. చదవండి అమ్మ, మీరు అందరూ చదవండి ఒకసారి. వ్రాసిన చిన్న ప్రశ్నోత్తరి నీవు ఎప్పుడైనా అందులో చాలండి. ఇక్కడ మార్టిన్ లూథరన్ గారు రాసిన చిన్న ప్రశ్నోత్తరి నీవు ఎప్పుడైనా ఇప్పుడు చదివారా? మీరు చదివారా? ఇక్కడ అది చదివావు. అసలు ఆ మనమేంటి? ఆయన ఎన్ని మనవలు చేశాడు? ఆయన ఎన్ని మనవలు రాశారు? ఏమా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, చేతులు ఎత్తండి, ప్రైజ్ ఎత్తాం. 3వ మనం ఉందంటే 2వ మనం ఉందిగా. నువ్వు ఆగాల, చెప్పండి ఎన్ని మనవలు రాశాడు? 3వ మనం ఉందంటే 1వ మనం ఉంది, 2వ మనం ఉంది, 5 రాశాడు మార్టిన్ లూథరన్ గారు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, చాలా సీక్రెట్ మీకు చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. మొదటి మనవి ఏమిటి అంటే, వీటి ద్వారా మన ఆత్మీయ జీవితం కట్టబడాలి. అందుకే సాతానుతో చెప్తున్నాడు, నీవు నెరవేర్చకుండా నువ్వు ఆపుతున్నావు. ఏంటంటే, ఒకటి లోకము, శరీరము, సాతాను. ఒకటి లోకము, శరీరము, సాతాను. ఈ 3 దేన్ని జరగనివ్వడం లేదు? దేవుని చిత్తాన్ని జరగనీయటం లేదు. ఈ యొక్క మార్టిన్ లూథరన్ గారు రాసిన ఈ మనవులు ఏమిటి అంటే 5 మనవులు రాశారు. 5లో ఆ 5 వరుసనే చెప్తున్నాను. మొదటిది ఏమిటి అంటే 10 ఆజ్ఞలు. ఏంటమ్మా? 10 ఆజ్ఞలు. రెండవది ఏమిటి అంటే విశ్వాస ప్రమాణము. రెండవ మనవేంటి? విశ్వాస ప్రమాణం. 3వ మనవి ఏమిటి అంటే పరలోక ప్రార్థన. ఏం ప్రార్థన? పరలోక ప్రార్థనలో అనగా ఒకటి మన చిన్నపిల్లలైనటువంటి వారికి కూడా, అనగా మన బేస్మెంట్ ఏమై ఉండాలి అంటే, పరలోకం చేరాలి అంటే 10 ఆజ్ఞల ప్రకారం మన జీవితం ఉండాలి. నీ దేవుడైన యెహోవాను నేనే. ఎక్కడ నువ్వు పాశం పట్టకూడదు, సలిమిడి చేయకూడదు, ఎక్కడ కుడుములు ఉండకూడదు, ఎక్కడ పిలత్తానికి అన్ని దానికి పిలత్తానికి నువ్వు పెత్తందారిగా ఉండకూడదు. నీ దేవుడైనా నేను తప్ప అసలు నువ్వు లేకపోతే నేను సరేలే అనుకోకూడదు. అది కనుక ఆజ్ఞల్లో మరొక ఆజ్ఞ అంటే విశ్రాంతి దినమును ఆయన పాలెం పోయి వస్తాడు, ఈయన సిరిపురం పోయి వస్తాడు, మధ్యాహ్నం 11ంటికి మనకు లైన్, ఈ లోపు లైన్ చూసుకున్నావు. అసలు విశ్రాంతి దినం నీ కాలే బయట పెట్టకూడదు. ప్రార్థన ఉందంటే వాళ్ళు వచ్చిందాక మనం లైన్లో లాక్కోవచ్చు, ఈ లోపు కొంత పని. అది కాదు. ఇది పెద్ద వ్యాపారం. ఎవరితో వ్యాపారం? ఆలోచన చేసుకుందాం. మీకు దండం బట్టి చెప్తున్నా. అది ఒకటి 10 ఆజ్ఞలు. రెండవది విశ్వాస ప్రమాణం. విశ్వాస ప్రమాణాన్ని నువ్వేం చేస్తున్నావు? దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనం చూసినట్లయితే విశ్వాస ప్రమాణాన్ని ఏం చేస్తున్నానంటే, పరిశుద్ధుల సహవాసమును నేనేం చేస్తున్నాను? నమ్ముతున్నాను అని దేవుని సన్నిధిలో నీ విశ్వాసాన్ని ఏం చేస్తున్నావు? ఒప్పుకుంటున్నా. 3వ మనవి ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చును కాక. ఆయన రాజ్యం రావాలి అంటే నువ్వు సిద్ధపడాలి అంటే దేవుని బిడ్డలారా, నీకు సాతాను ఏమడ్డం పెడుతుందంటే, దేవుని బిడ్డలారా 4వ దానిలోకి నిన్ను అడుగు పెట్టకుండా చేస్తుంది.
ఆ నాలుగోది ఏందో చెప్పనా? పరిశుద్ధ బాప్తిస్మము. దీనికి ఏంటంటే లోకము, శరీరము, సాతాను. అసలు నువ్వు ప్రార్థనేమో అనుకో, ఏడుపు వచ్చింది, ఏడుచుకున్నాం. నువ్వు ప్రార్థనేమో అనుకో, నీ కార్యాలన్నీ అవుతాయి అన్నారట. లోకం, సాతాను ఇట మభ్య పెడతా ఉంటుంది బిడ్డల్ని. బలంగా ప్రార్థన చేసుకోండి. కనుక దీన్ని జరిగించాలి. కనుక ఐదవది ఏమిటి అంటే ప్రభు యొక్క పరిశుద్ధ శరీర రక్తాలు భుజించాలి. ఇది ఒక విశ్వాసి పరలోకములోనికి వెళ్ళాలి అంటే కనుక నీ పట్ల దేవుని చిత్తం జరుగుతుందా, జరగటం లేదా? జరిగితే నీకు దిద్దుబాటు జరిగినట్టే. అయ్యగారు ఆ మాటని దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనని ఊరకే రాయలేదు. ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి, ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. మన తండ్రి దైవజనులు దేవుని బిడ్డలారా రాశారు అంటే, ఓ సాతానా, నీవు డాక్టర్ మార్టిను లోదరయ్య గారి చిన్న ప్రశ్నోత్తరం నువ్వెప్పుడైనా, ఒకవేళ చిన్న ప్రశ్నోత్తరం అంటే ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఏమేం చెప్పాలి చెప్తావు? 10 ఆజ్ఞ ప్రకారం నడవాలి. రెండవది విశ్వాస ప్రమాణం. మూడవది, నాలుగవది అనగా నమ్మి బాప్తీసం పొందినవాడు నమ్మని వానికి. చూడండి, ఇక్కడ వరకే, ఇటు వరకే దేవుడు బాగా అన్నిటికీ ఒప్పుకుంటుంది. ఇక మూడో దానికి వచ్చేసరికి 4వ మెట్టు ఎక్కాలంటే ఇక్కడ పట్టుకుని కాళ్ళు వెనక లాగుతూ ఉంటుంది. పని బాగానే చేస్తారు, ప్రార్థన బాగానే చేస్తారు, వాక్యం బాగా చదువుతాం, పరిచర్య ఎంతైనా చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి లాగుతాం. దేవుని బిడ్డ ఆలోచన చేసుకోమని మీకు చెప్తున్నాను. దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్దోషమైన చేతులు. అందుకే యాకోబు గారి యొక్క పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే క్రియలు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అమ్మా, 5వది పరిశుద్ధ సంస్కారం, 4వది పరిశుద్ధ బాప్తిస్మం. చదవండి అమ్మా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, చేతుల్ని ఏం చేసుకోవాలంట? శుభ్రం చేసుకోవాలి. అనగా చేతులు అనగా ఏమనుకుంటున్నామంటే, చేతులు అంటే మామూలు చేతులు కాదు, క్రియలు. క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలముగా కీర్తి పొందునని తెలుసును. అనగా క్రియలు ఎలా ఉండాలి అంటే శుద్ధిగా ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 12వ అధ్యాయము 9 నుండి 14 వరకు, మరి మత్తయి గారి సువార్త 12:9 నుండి 14 వరకు, మార్కు గారి సువార్త 3వ అధ్యాయము దేవుని బిడ్డలారా 5వ వచనంలోను, లూకా సువార్త 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు తీయండి. లూకా సువార్త 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం త్వరగా. చుట్టూ కలయ చూచి, అనగా ఈ చెయ్యి ఏమిటంటే ఓచ చెయ్యి. ఏ చెయ్యండి? ఓచ చెయ్యి. అనగా ఈ ఓచ చెయ్యి గలవానిని అందరి మధ్య ఏమన్నాడు అంటే యేసు ప్రభు వారు, నీ చెయ్యి చాపుము. ఈ చెయ్యి ఏం చెయ్యి అంటే ముడుచుకునే చెయ్యి, మునగర తీసుకునే చెయ్యి. ఈ చెయ్యే దేవునికి ఇచ్చే చెయ్యి కాదు, దేవుని కొరకు చాచే చెయ్యి కాదు. ఈ చెయ్యి దేవుని బిడ్డలారా అనగా ముడవబడినటువంటి అనగా ఓచ చెయ్యి. ఈ చెయ్యి బలమైన చెయ్యి. దేవుని బిడ్డ, దేవునికి నీ చెయ్యి బలంగా చాపుతున్నావా? ఆలోచన చేసుకో. అది చెయ్యి చాపటం అంటే. దేవుని కొరకు నీ చేతిని నీవు బలంగా చాపుతూ ఉన్నావా? ఒకరిని అన్నాను, గిఫ్ట్ మనీ వచ్చిందంట, నాకు తెలియదు, నిన్ను చదవలేదు. కొడితే ఆ అమౌంట్ని చూస్తే, అమ్మాయి మళ్ళీ నేను తిరిగి ఏంటయ్యా ఇది 2 అకౌంట్లుగా ఉన్నాయి, 2 అమౌంట్లుగా ఉన్నాయని మరి నేను ఆ అబ్బాయిని అడిగితే చూసి అన్నాడు, పాస్టర్ గారిని అడిగితే అన్నాడు, ఆ సహోదరికి శాలరీలో నుండే కాదు కానీ ఆ ఉపాధ్యాయురాలకి ఆ గిఫ్ట్ మనీ వచ్చినట్టు. అంటే దాంట్లో కూడా ఇవ్వాలా దేవునికి? అమ్మా ఇవ్వాలా? దేవునికి మహిమ కలుగును గాక. పేరు నేను చెప్పట్లా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసిన దేవునికి మరి చాపేటువంటి హృదయము, దేవునికి ఇచ్చేటువంటి హృదయం. చూడండి, నిన్న
మరి మన రతన్ రాజు గారి యొక్క భార్య గారు చనిపోయారు. ఆ అమ్మ 13 సార్లు బైబిల్ చదివారంట. ఎన్నిసార్లు అండి? కొట్టు, గట్టిగా కొట్టు, నిద్రపోయే వాళ్ళని కూడా లేపి కొట్టమనండి. ఎన్నిసార్లు చదివింది? 13 సార్లు బైబిల్ చదివింది. బైబిల్లో ఎప్పుడు మధ్యలో ఒక పుస్తకం పెట్టి ఉంటుంది. నేను ఎన్నిసార్లు వెళ్ళినా యేసుబాబు నాతో పాటు వచ్చారు, పేతురు గారు ఒకసారి వచ్చారు, నాని వచ్చాడు, వీరస్వామి వచ్చారు, వాళ్ళకి తెలుసు. ఆ అమ్మ దగ్గర తలగాడే బైబిల్ ఉంటుంది. తలలో ఆ బైబిల్లో ఎప్పుడు మధ్యలో బైబిల్లో పుస్తకం పెట్టి ఉంటుంది. అంటే అక్కడ వరకు ఏం చేసింది? చదివింది. మంచంలోనే ఉండి ఇంకా 2-3 రోజులు ఎక్కడ దాకా వచ్చిందంటే యాకోబు గారి పత్రిక దాకా వచ్చిందట. ఇక చనిపోబోయే ముందు అది కూడా పూర్తయితే ఎన్నోసారి అయ్యేది? 14సారి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ దేవుని బిడ్డలారా, ఆ కూటంలో మరి నేను కూడా వెళ్ళాను. మనల్ని కానీ మన సంఘాన్ని కానీ మన గురించి అక్కడ వచ్చిన 7-8 మంది సేవకులు, ఒక పాస్టమ్మ గారికి చనిపోతే ఎలాగొస్తారో అలాగొచ్చారు సేవకులు. అయితే అక్కడ చెప్తున్నారు మాట ఏంటంటే, ఫ్రాంక్లిన్ గారు అని ఇక్కడ చేసి వెళ్ళినటువంటి అయ్యగారు చెప్తున్నాడు, ఒక ఆయనట పెన్షన్లో కానుకని తీసుకొచ్చారట. ఇది 10వ భాగం అన్నాడంట. ఆయన కనపడుతుందంట, అది 150 రూపాయలంట. అది కృతజ్ఞత కానుక అవుద్దా? 10వ భాగం అవుద్దా? 10వ భాగం ఎందుకు అవుద్ది? ఎంత వస్తుంది పెన్షను? అది దయచేసి ఏమనుకోబాకండి. ఎంత వస్తుంది? 4,000 వస్తే దేవునికి ఎంత ఇవ్వాలి? మరి 150 రూపాయలు వేసి 10వ భాగం అంటే జాగ్రత్త. దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఫ్రాంక్లిన్ గారు చెప్తున్నాడు, ఆయన వెళ్తా అంట ఈ ఎట్టాగే ఈ వ్యవహారం నేను తేలుతాను అంటున్నాడు. ఎవరి వ్యవహారం? పాద్రి గారి వ్యవహారం తేలుతాడు. ఆయన పేరు చెప్పి ఆయన జాకీలు పెట్టి పైకి లేపలేదని ఏమంటాడండి? ఈ వ్యవహారం నేను తేలుతాను, సంతకాలు పెట్టి ఏఎల్సీకి పంపిస్తాను అన్నాడు. యథార్థవంతుడు లోకానికి ఏమవుతాడంట? ఈరోజు అవుతాడు. జాగ్రత్త. నీ చెయ్యి బలంగా ఉందా? నీ చెయ్యి, అందుకే ఈ ఊచ చెయ్యగలవా అని నీ ఏమంటున్నాడు అంటే బలంగా. అందుకే దేవుని బిడ్డలారా చూడండి, నీవు చేసేది కొద్దీ చెప్పుకునేది ఎక్కువగా నీకు ఉండకూడదు. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే, అందుకే నీ అర్పణ అనగా నీవిచ్చేది యథార్థమైన హృదయంతో దేవుని బిడ్డలారా నువ్వు దేవునికి ఇస్తూ ఉన్నావు. అయితే ఇక్కడ చూసినట్లయితే అలాగూ చెయ్యాలనుకుని ఊచ చేయగలిగిన ఒక కుటుంబం ఉంది. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అననయ సపేరాలు, ఈ అననయ సపేరాలు కూడా చెప్పుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు, ఇవ్వాలనుకునేటప్పుడు మంచి తలంపుతోనే ఉన్నారు. అది చూడండి సొమ్ము ఎవరినైనా ఏం చేస్తుంది? గడ్డి తినిపించుద్ది అన్నట్టుగా. చూడండి ఇక్కడ ఏం జరిగింది అంటే దేవుని బిడ్డలారా, వారిలో అందుకే దేవుని బిడ్డలారా సామెతల గ్రంథంలో సొలొమోను గారు అంటారు, ఏమంటారంటే చూడండి, బండ మీద సర్పపు జాడ. కనుక ఈ బండ మీద సర్పం జాడ చూడండి, సాతాను ఏమంటుందంటే కానుక అంటే మానుకో అంటదంట. కనుక ఈ మానుకునేటట్టుగా దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చెయ్యిని మనం బలపరుచుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే చదువుకుందాం. పరిశుద్ధుడైన నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా. చూడండి, నీ క్రియలు అనగా నీ చేసే పనులు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు, సంపూర్ణంగా ఉన్నాయా దేవుని బిడ్డ? అందుకే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు. కనుక ఆయన చిత్తము దేవుని బిడ్డలారా జరిగించేవారే దేవుని బిడ్డలారా. అందుకే మన హృదయంలో ఏం ఉంచుకోకూడదు అంటే దోషం ఉంచుకోకూడదు. చూడండి, మన హృదయంలో దోషమును మనం ఉంచుకోకూడదు. అందుకే దేవుని బిడ్డలారా ఒక పాట పాడుతూ ఒక భక్తుడు పాడుతూ అన్నాడంట, నేను కూడా నేను కూడా చెరియుందు నచ్చట అని పాడుతుంటే సమాధి దగ్గర భూస్థాపన దగ్గర ఒక పాస్టర్ గారు పాడుతూ ఉంటే వెంటనే ఉన్నటువంటి దొరగారు అన్నాడంట, విల్సన్ నువ్వు పరలోకం చేరతావా అని అన్నాడట. అవునండి నేను పరలోకం చేరతానన్నట. నీ జేబులో ఉన్న సిగరెట్ పెట్టేంటి అన్నాడంట దొరగారు.
నీ జేబులో సిగరెట్టు పెట్టుంది, నువ్వేం పాడుతున్నావు? నేను కూడా చేరియోదు, నేను కూడా చేరియోదు, నేను కూడా చేరియోదు నచ్చటన్. ఆ దొరగారు అమెరికా ఆ కాలంలో ఆ దొరగారు ఇంగ్లీష్లో అన్నాడంట. నాకు అందుకు చెప్పడం రాదు కదా, తెలుగులో మీకు చెప్తున్నాను. ఆ దొరగారు అన్నట, నువ్వు చేరతావా అని అంటే చేరతానన్నాడట ఆ విల్సన్ గారు. నీ జేబులో సిగరెట్ పెట్టుంది. అప్పుడే ఆ విల్సన్ గారు ఏం చేశాడంటే ఆ సమాధి దగ్గర తన జేబులో ఉన్నటువంటి ఆ సిగరెట్ పెట్టిని చించేసేసేసి అక్కడ పడవేశాడట. దేవుని బిడ్డ ఆ రోజు నుంచి తనకు దిద్దుబాటు కలిగి ఏ రోజు దాని జోలికి ఏం చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే నీ చెయ్యి, అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసివేసుకొని మరి నువ్వు ఆ యొక్క చేతిని బట్టి నరకంలోనికి వెళ్ళేదానికంటే 2 చేతులు కలిగిన వాడవై ఎక్కడికెళ్ళు, ఆ ఒక చెయ్యి కలిగిన వాడవై ఎక్కడికెళ్ళు, పరలోకానికి. అనగా ఈ చేతిని, ఈ కుడి చేతిని, అమ్మ దయచేసి గమనించండి, ఈ చేతిని ఏం చేస్తుంది సాతాను? అభ్యంతరపరుచుతుంది. అనగా ఈ ఊచ చెయ్యిని దేవుడు ఇక్కడ బలపరుచుమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఊచ చెయ్యి గలవానికి దేవుని బిడ్డలారా, అందుకే నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్గమాకాండం 23:15లోను, నిర్గమాకాండం 34:20లో మనం చూసినట్లయితే ఇక్కడ నీ దేవుని సన్నిధిలోనికి నీవు ఎలా వెళ్ళాలి అంటే దేవుని బిడ్డలారా, మరి అర్పణతో, అనగా హృదయ అర్పణతో నీవు వెళ్ళాలి. అందుకే ఇక్కడ మనం మరి ఒక మాటను చూస్తాం 24లో, కీర్తన 24వ అధ్యాయంలో, శుద్ధ హృదయము నాకు కలుగచేయము. అనగా ఈ యొక్క శుద్ధ హృదయము కలిగినటువంటి వారే. అందుకే ఇక్కడ యాకోబు గారు ఏమంటున్నాడంటే, మిమ్మును మీరు ఏం చేసుకోండి, శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. అందుకే దేవుని బిడ్డలారా, మన తండ్రి గారు కూడా హృదయ శుద్ధి కీర్తన రాశారు. పాట ఏం పాట? హృదయ శుద్ధి కీర్తన. ఇదేంది నాయన? హృదయ శుద్ధి కీర్తన బాబు. ఏకాంత స్థలమోకో అమ్మ, మళ్ళీ పలక బలపం తేవాల్సి వచ్చిద్దాం. నా మాట అర్థం కాలేదా? పాట హెడ్డింగ్ ఏంటి? హృదయ శుద్ధి కీర్తన. ఏకాంత స్థలము కోరు, ఏకాంత స్థలము కోరి చేరి దేవుని బిడ్డలారా ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. అందుకే ఆయన సన్నిధిలోనికి మనం వస్తేనే మనకి, అందుకే యాకోబు గారు ఏమన్నా అంటే, మిమ్మును మీరేం చేసుకోండి, శుద్ధి చేసుకోండి, మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. అందుకే ఒక్కసారి చివరిగా ఈ వచనాన్ని చదువుకుందాం. యెషయా గారి గ్రంథము 1వ అధ్యాయంలోనే ఇక్కడ ఉంటుంది. చూడండి ఏమని ఉంటుందంటే 16వ వచనంలో, మిమ్మును మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా తొలగి వాటిని. అనగా మీ దుష్క్రియలు ఎవరికి కనపడుతున్నాయి? దేవునికి కనపడుతున్నాయి. కనుక ఆయన శరీర రక్తాలు అందుకొనడానికి వచ్చిన దేవుని బిడ్డ మనం ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. ఆయన మనల్ని కడిగేవారు అయి ఉన్నారు. కనుక అట్టి సిద్ధపాటు ప్రభు మనందరికీ దయచేసి దీవించును గాక.